నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తాజాగా 120 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో డిజైన్ ట్రైనీ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు నిరుద్యోగుల నుంచి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 14వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. సో ఇందులో ఉన్న ఖాళీలు ఏంటి, అందుకు సంబంధించిన అర్హతలు ఏంటి, దరఖాస్తుల విధానం ఏంటి, ఎంపిక విధానం ఏంటి వంటి ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో చూసిన తర్వాత అప్లై చేసుకుంది. సో వివరాల్లోకి వెళ్తే ఇందులో డిజైన్ ట్రైనీ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్లో ఖాళీలు ఉన్నాయి. సో మొత్తంగా 120 ఖాళీలను ప్రకటించారు. పోస్ట్ పరంగా ఖాళీలు చూసుకుంటే కనుక డిజైన్ ట్రైనీలో వచ్చేసి ఏరోనాటికల్లో 4 ఖాళీలు ఉన్నాయి, అలాగే ఎలక్ట్రికల్లో 7 ఖాళీలు, ఎలక్ట్రానిక్స్లో 20 ఖాళీలు, ఇన్స్ట్రుమెంటేషన్లో 3, అలాగే మెకానికల్లో 22, కంప్యూటర్ సైన్స్లో 3, అలాగే మెటలర్జీ విభాగంలో 1 ఖాళీ ఉంది. సో ఇలా మొత్తంగా 60 ఖాళీలు డిజైన్ ట్రైనీ పోస్ట్లో ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ విషయం చూసుకుంటే కనుక ఎలక్ట్రికల్ విభాగంలో 11, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 12, మెకానికల్లో 27, అలాగే కంప్యూటర్ సైన్స్లో 1, మెటలర్జీలో 2, అలాగే ప్రొడక్షన్లో 5, సివిల్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఇలా మొత్తంగా 60 ఖాళీలు మేనేజ్మెంట్ ట్రైనీలో. డిజైన్ ట్రైనీలో 60 ఖాళీలు, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీలోనూ 60 ఖాళీలు, మొత్తంగా 120 ఖాళీలు ఉన్నాయి. సో ఇందులో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక అర్హతల వివరాలు చూసుకుందాం. అర్హతల్లో మొదట విద్యా అర్హతలు చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్ విభాగంలో అయితే ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో మీకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వాళ్ళు ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా ఇక్కడ వయోపరిమితి చూసుకుంటే కనుక అభ్యర్థులకు 28 ఏళ్ల వయసు నిండకూడదు. అంటే బిలో 28 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే రిలాక్సేషన్ విషయం చూసుకుంటే కనుక ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకైతే 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ పర్సన్స్కి అయితే అప్ టు 5 ఇయర్స్ వరకు వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ప్రకటిస్తారు. సో ఇక్కడ అప్లికేషన్స్ విధానం చూసుకుంటే కనుక కంప్లీట్లీ ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. HAL-india.co.in ఈ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమయంలో అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలు చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులందరూ కూడా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలోనే. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఫీజుని ఎగ్జామ్ చేశారు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రమే 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ పరీక్ష విధానంలో చూసుకుంటే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహించే ఈ పరీక్షలో మీకు కంప్లీట్గా 160 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. కంప్లీట్లీ 2.5 hours వరకు మీకు డ్యూరేషన్ అయితే ఇస్తారు. అండ్ సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే కనుక పార్ట్ 1 జనరల్ అవేర్నెస్, ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పార్ట్ 2లో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ విధానంలో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పార్ట్ 3లో వచ్చేసి కన్సర్న్ ఇంజనీరింగ్ డిసిప్లిన్, అంటే మీరు ఏ విభాగం ఎంచుకున్నారో ఆ విభాగం నుంచి మీకు 100 ప్రశ్నలు అడుగుతారు. సో ఇలా మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. అండ్ చివరిగా ఇక్కడ జీతం విషయం చూసుకుంటే కనుక నెలకు మీకు 50,000 నుంచి 1,60,000 వరకు వేతనం అందుతుంది. సో ఇక్కడ ముఖ్యమైన తేదీలను చూసుకుంటే దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 14 మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. సో మధ్యాహ్నం 2 గంటల వరకే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హాల్కి సంబంధించిన పరీక్ష తేదీ, కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్ష తేదీ సెప్టెంబర్ 5 అలాగే సెప్టెంబర్ 6 ఈ 2 రోజులు నిర్వహిస్తారు. అండ్ ఇందుకు సంబంధించిన ఫలితాలు విడుదల చేసేది సెప్టెంబర్ 10వ తేదీన. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్ మీకు అందేది సెప్టెంబర్ 12వ తేదీన. అంటే మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ మెరిట్ ఆధారంగా మీరు నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు. సో ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 12వ తేదీన వస్తుంది. అలాగే ఇంటర్వ్యూస్ బెంగళూరులో నిర్వహిస్తారు. సో ఈ ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు ఈ 5 రోజులు నిర్వహిస్తారనమాట. అలాగే ఇందుకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ చేస్తారు ఆఫీషియల్ వెబ్సైట్లో. అలాగే ఇక్కడ మీకు ప్రొవిజనల్ ఆఫర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది అక్టోబర్ 6వ తేదీన ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఇక్కడ మీకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఇది అక్టోబర్ 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. అలాగే ప్రీ ఇండక్షన్ ట్రైనింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది కూడా మెయిన్ ఆఫీస్లో ఉంటుంది బెంగళూరులో. సో ఇది వచ్చేసి అక్టోబర్ 26 నుంచి 28 వరకు 3 రోజులు నిర్వహిస్తారు. అలాగే చివరిగా మీకు ఇండక్షన్ ట్రైనింగ్ వచ్చేసి స్టార్ట్ అయ్యేది అక్టోబర్ 29వ తేదీన.
సో ఇది HAL రిలీజ్ చేసిన మేనేజ్మెంట్ ట్రైనీ అలాగే డిజైన్ ట్రైనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.